తిరుమల శ్రీవారి ప్రసాదాల్లో కల్తీ చేసిన వారిని గుర్తించి వెంటనే శిక్ష పడేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని భారత చైతన్య యోజన పార్టీ అధ్యక్షుడు బోడి రామచంద్ర యాదవ్ డిమాండ్ చేశారు. ఆయన ఉమ్మడి చిత్తూరు జిల్లా పొంగనూరు నుంచి ప్రారంభించిన తిరుమల పరిరక్షణ పాదయాత్ర తిరుపతికి చేరుకుంది. శ్రీనివాస మంగాపురం నుంచి ఎస్వీయు బాలాజీ కాలనీ మీదుగా అలిపిరి మెట్ల మార్గం నుంచి తిరుమలకు బయలుదేరి వెళ్లారు. రాబోయే రోజుల్లో టీటీడీని ప్రక్షాళన చేయాలన్నారు. జగన్ని ఆస్తులు అడగలేదని కేవలం సంతకం పెట్టడానికి వెనకాడాడంటే ఆయన భక్తి ఏ పాడితో అర్థమవుతోందన్నారు. వెంకటేశ్వర స్వామికి అపచారం జరిగిందని తెలిసిన వెంటనే ఎవరైతే తప్పు చేశారో, ఎవరైతే అపచారం చేశారో గుర్తించి వెంటనే మళ్ళీ చరిత్రలో ఇలాంటి తప్పులు జరగకుండా కఠినమైన శిక్షలు విధించాలని చెప్పి డిమాండ్ చేస్తూ గోశాలలు ఏర్పాటు చేసి దాని ద్వారా డైరీ ఏర్పాటు చేసి గో సంపదను పెంపొందిస్తే అంతకంటే ధార్మిక ప్రచారం ఇంకొకటి ఉండదు. కాబట్టి ఖచ్చితంగా ఈ విషయంలో ప్రభుత్వము టీటీడీ వెంటనే నిర్ణయం తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. వెంకటేశ్వర స్వామి పైన భక్తి ఉంది అని చెప్పి ఇచ్చే చిన్న డిక్లరేషన్ ఇవ్వడానికి తిరస్కరించాడంటే స్వామి వారిని దర్శనం చేసుకునే అర్హత లేదు. కాబట్టి ఇక్కడేమి డిక్లరేషన్ అంటే ఏదో ఆస్తులు రాసివ్వమనో లేదా వేరే వదులుకోమనో చెప్పడం లేదు. స్వామి వారి మీద భక్తి ఉందని చెప్పడానికి వెనక అడుగు వేస్తే ఏ ఒక్కరికైనా స్వామి దర్శనం చేసుకునే అర్హత లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.